నమస్కారం. పాండవుల శంఖనాదం ఆకాశాన్ని తాకింది, భూమిని కంపించింది. ఇప్పుడు ఆ శబ్దం యుద్ధభూమిపై ఏమి ప్రభావం చూపిందో ఈ శ్లోకంలో చూద్దాం. సఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చేవ తుములోభ్యనునాదయన్. శ్లోకం భావార్థం. పాండవుల శంఖనాదం ధృతరాష్ట్ర కుమారుల హృదయాలను చీల్చివేసింది. ఆ శబ్దం ఆకాశాన్ని, భూమిని మొత్తంగా కంపించేలా చేసింది. ఇది కేవలం శబ్దం కాదు, ఇది ధర్మశక్తి ప్రతిధ్వని. వివరణ: ఇక్కడ ఒక అద్భుతమైన సత్యం దాగుంది. కౌరవుల దగ్గర సైన్యం ఎక్కువ, అస్త్రాలు ఎక్కువ, వీరులు ఎక్కువ, కాని ధైర్యం మాత్రం లేదు, ధర్మబలం లేదు. అందుకే పాండవుల శంఖనాదం వారి హృదయాలను వణికించింది. అధర్మం లోపల ఎప్పుడూ భయం ఉంటుంది, ధర్మం లోపల ఎప్పుడూ ధైర్యం ఉంటుంది. జీవితానికి సందేశం. భగవద్గీత మనకు చెప్పేది ఇదే. నిజం మీ వైపు ఉంటే మీ మాటలు గట్టిగా ఉంటాయి. ధర్మం మీ వైపు ఉంటే మీ ఉనికే శక్తిగా మారుతుంది. మన జీవితంలో కూడా తప్పు చేసినప్పుడు చిన్న మాటకే భయపడతాం, కాని సరైన దారిలో ఉన్నప్పుడు మౌనమే గర్జనగా మారుతుంది. ఆధ్యాత్మిక అర్థం. పాండవుల శంఖనాదం ఆత్మధ్వని. కౌరవుల హృదయాలు అహంకారం, భయం. ఆత్మశక్తి మేల్కొన్నప్పుడు అహంకారం తట్టుకోలేక చీలిపోతుంది. ఇది భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 19 ఇచ్చిన శాశ్వత సందేశం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి భక్తి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. హరే కృష్ణ.